హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ నేను మటన్ పులావ్ చేయాలనుకుంటున్నానండి. మీరు నా వీడియోస్ ఫాలో అయినట్లయితే నేను ఒకసారి చూపించాను మటన్ పులావ్ అని. కానీ అప్పుడు టేస్ట్ చాలా బాగా వచ్చింది. అందుకే ఇంకోసారి చేయమన్నారు. అందుకే ఈరోజు కూడా చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు చెప్పిందే ఇక మటన్ తెచ్చారు. ఇక మటన్ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. రైస్ మటన్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. అప్పుడైతే బాగుంటుంది. అంటే పీసెస్ ఎక్కువ వస్తాయి. రైస్ రెండు ఈక్వల్గా ఉంటే బాగుంటుంది బిర్యానీ అనేది. తర్వాత చూడండి, ఇక నేను క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. చూడండి, మటన్ పీసెస్ బాగా ఇలా చిన్నగా ఉండాలండి. పెద్దగా అయితే ఉప్పు కారాలు వెళ్ళవు సరిగా. ఇంత పీసెస్లో తీసుకుంటే బాగుంటుంది. అది కూడా మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదండీ, చికెన్‌లా కాదు కదా! అందుకని చిన్న పీసెసే తీసుకోండి. అప్పుడే మనకు బావుంటది ముక్క తినేటప్పుడు. చూడండి, ఇప్పుడు నేను క్లీన్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను మీకు. ముందుగా దీనికి సాల్ట్ ఏసుకోవాలండి. సాల్టును కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. నిమ్మరసం ఏంటంటే మనకు నీచు స్మెల్ ఉంటది కదా! ఆ నీచు స్మెల్ రాకుండా ఉంటది. ఆ స్మెల్ రాదు నిమ్మరసం ఏస్తే. అది వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఒక 3, 4 టైమ్స్ క్లీన్ చేసుకోండి. అప్పుడే బావుంటది. ఎందుకంటే మటన్ స్మెల్ వస్తే తినబుద్ధి కాదు కదండీ. ఇలా క్లీన్ చేసుకుంటే మీకు ఆ స్మెల్ నీచు స్మెల్ ఏమి ఉండదు. మంచిగా ఉంటది మటన్ అనేది. అది కూడా మనం ఫ్లేవర్స్ అన్నీ ఏస్తాం కదా! బిర్యానీ మసాలాలన్నీ ఏస్తాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటది. ఇలా క్లీన్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇవి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి చేయితో. ఇంకా మీరేం చేసుకున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇది సండే కదా! అందరూ ఈ నాన్ వెజ్జే ఉంటది. కార్తీక మాసం కాబట్టి కొంతమంది చేసుకోరు. తి తినేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు అలానే చేసుకుంటారు. ఇదిగోండి, ఇలా మొత్తం ఈవెన్‌గా బాగా కలిపేసుకోవాలి మొత్తం. ఇలా రఫ్ చేయాలండి. అప్పుడే మనకి చూడండి, ఎలా చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా అలా చేసుకుంటే మనకి పైనంతా తమడ ఉంటదండి. అది వచ్చేస్తది నీట్‌గా. బావుంటదనమాట అప్పుడు పీస్ మనకి. జిగురుగా ఉండదు. ముక్క గట్టిగా ఉంటది. చూడండి, మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ట్యాప్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఒక 4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను నేనైతే. 4 టైమ్స్ క్లీన్ చేసుకుంటే అప్పుడు ముక్కలనేవి మంచిగుంటాయి మనకి. చూడండి, పీస్ అలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మనకి ఎలా మిషన్ కటింగే కాబట్టి ఇంకా అంత చెత్త ఏమి ఉండదు. నార్మల్‌గా అయితే మన సైడ్ అయితే చెక్క మీద కొడతారు కదండీ! అప్పుడు చెక్క మీద కొట్టేటప్పుడు చిన్నవి అంటుకుపోతుంటాయి. అప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇది మిషన్ కటింగే కాబట్టి అంత మనకి చేయాల్సిన లేదు. నార్మల్‌గా సాల్ట్, పసుపు, నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి పీసెస్ అనేవి నాకు. తర్వాత నేను ఈ పీసెస్‌నేమో ఒక కళాయిలో తీసుకోనండి. ముందు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి బిర్యానీకి. కొంచెం సాల్ట్ ఏసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం. కొంతమంది కారం వేయరండి. నేనైతే కారం వేస్తాను. పచ్చిమిర్చి, కారం 2 వేస్తాను నేను. కలర్ కూడా బావుంటది. కొంచెం కారం వేస్తే బిర్యానీ కలర్ అనేది. చూడండి, కొంచెం కారం వేసుకున్నాం కదా! ఇప్పుడు గరం మసాలా, కొంచెం జీరా పౌడరు, కొంచెం కొత్తిమీర పౌడరు వేసుకోవాలండి. జీరా పౌడర్, కొత్తిమీర పౌడర్ చాలా బావుంటదండి ఆ ఫ్లేవర్స్ అనేది బిర్యానీకి. ఇంకా బిర్యానీ మసాలా కూడా ఏసుకోండి. అవన్నీ వేసుకున్న కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోండి. నిమ్మరసం అనేది తీసుకోండి. బావుంటది టేస్ట్ అనేది. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువేం కాదు. ఒక 3, 4 స్పూన్స్ అయితే సరిపోద్ది పెరుగు. చూడండి, ఇది నేను చేసుకున్న పెరుగేనండి. నాకు బాగా అవుతాయి. ఎందుకంటే మా అపార్ట్మెంట్‌లో ఒకతను ఏస్తారు పాలు. చాలా చిక్కగుంటాయి పాలు. నాకు మంచిగా అవుతది పెరుగనేది. ఇంకేం లేదండి, వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. అది కూడా బావుంటది. కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇక మొత్తం కలిపేసుకోవడమేనండి. కొంచెం ఆయిల్ కూడా ఎయ్యాలి. కొంచెం ఆయిల్ ఏసి మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ సైడ్ పెట్టేసుకుంటే మనకి ముక్కలనేవి బాగా వాటికన్నీ మసాలా అంతా బాగా పడతది.
ముక్క అనేది మంచి టేస్ట్ వస్తది. ఇంకా టైం లేదు మాకు తొందరగా అయిపోవాలన్నా పర్వాలేదు చేసేసుకోండి ఏం కాదు. ఎందుకంటే మనం ఎలాగైనా మటన్ పీసెస్ కుక్కర్‌లో పెడతాం కదా! అది బాగా వెళ్ళిపోద్ది. చాలా టేస్ట్ ఉంటది. పర్వాలేదు ఏం కంగారు పడవసరం లేదు. అలా చేసుకున్నా మంచిగానే ఉంటది. చూడండి నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా! ఇది 1 అవర్ పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు రైస్ ఉంది కదండీ! ఆ రైస్ కూడా మనం నేను చెప్పాను కదండీ ఒకసారి ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెడితే నాకు ఫ్రీగా వచ్చింది. ఆ రైసే వాడేస్తున్నాను. నార్మల్‌గా తినం కదండీ అవి. ఇలా బిర్యానీ ఆ టైంలో వాడేస్తూ ఉంటాను ఈ రైస్ అనేవి. ఇది కడిగి పెట్టుకొని ఇది 1 అవర్ పక్కన నానబెట్టుకొని ఉంచుకోండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్ రైస్‌కి 3 గ్లాస్ వాటర్ ఏసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే నానబెట్టాం కదా మనము. తర్వాత నేను 2 ఆనియన్స్‌ను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎలాగైనా మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా పచ్చిమిర్చి ఒక 3, 4 ఏసానండి. ఇప్పుడు ఒక 2 ఏసుకుంటున్నాను సరిపోద్ది. ఆనియన్స్ అనేవి ఇలా నిలువుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిలును, కొంచెం నెయ్యి వేసుకున్నాను. అలా నెయ్యైనా వేసుకొని చేసుకోవచ్చు. కానీ నేనెప్పుడూ నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం ఏస్తానండి. అలానే చేసుకుంటాను ఎప్పుడూను. అవి వేసుకున్న తర్వాత ఇక ఉంటాయి కదండీ! పులావు పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మిరియాలుంటాయి కదండీ! పెప్పర్‌వి అవి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు. ఆ ఫ్రై చేసుకొని ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచుకొని ఏసుకోనండి. అప్పటికప్పుడు చేసుకుంటే మనకు ఫ్రెష్‌గా ఫ్లేవర్ చాలా బావుంటది. నేను అప్పటికప్పుడే దంచేసి ఏసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువేసుకోండి. బానే ఉంటది బిర్యానీకి మాత్రం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనెప్పుడూ బిర్యానీ ఇలానే చేసుకుంటానండి. దమ్ బిర్యానీ కూడా చేస్తారు. అదేంటి నాకు దమ్ బిర్యానీ టేస్ట్ అంత నాకు నచ్చదండి. ఇదైతే పులావ్ అయితే నాకు చాలా ఇష్టంగా తింటాను గానీ, దమ్ బిర్యానీ అంటే నాకెందుకో పైన ఏదో రైస్ తిన్నట్టు అని ఫీలింగ్ వచ్చేస్తది. నేనెప్పుడు ఈ ప్రాసెస్సే చేసుకుంటున్నానండి. నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటయిపోయింది. మా అమ్మగారు కూడా ఇలానే చేస్తారు. అలా నాకు అలవాటయిపోయింది. అంటే ఆ టేస్ట్ ఒక టేస్ట్‌కి అలవాటు పడిపోతే మనకదే నచ్చుద్ది కదండీ ఇంకా. ఇక నేను కూడా అదే ఫాలో అయిపోతాననమాట. ఎందుకంటే నాకు మంచిగా వస్తే మరి నేను చెయ్యను. ఎందుకంటే మనం తినగలిగి ఉంటే సరిపోద్ది కదండీ! ఇంకా ఎక్స్‌ట్రా ఏం అవసరం లేదు కదా! చూడండి అది వేగిన తర్వాత నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఏసుకుంటారు కదా! అలాగా అంత రేంజ్‌లో ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా! మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే తినేస్తున్నామండి. ఎందుకంటే నేనేం పూజలేం చేయట్లేదు. కార్తీక మాసం పెట్టట్లేదు. చెప్పాను కదండీ! మా అత్తగారు చనిపోయారు కదా! 6 మంత్స్ వరకు పూజలేం చేయొద్దని చెప్పారు. అందుకని పండగ నుంచి స్టార్ట్ చేసుకుందామని మరి ఇంకా మేమైతే ఇంట్లో వండేస్తున్నానండి నాన్ వెజ్. చూడండి ఇప్పుడు అది వేగిపోయింది కదా! వేగిపోయిన తర్వాత ఈ మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకేమైనా సాల్ట్, కారం అవేమి సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోండి చూసుకొని. సాల్ట్ ఏంటంటే మనం రైస్ యాడ్ చేస్తాం కదండీ! రైస్ యాడ్ చేసినప్పుడు అప్పుడు చూసుకోండి వాటర్ అనేది ఉప్పగా ఉండాలి. ఉప్పగా ఉంటేనే మనకి రైస్ బాయిల్డ్ అయినప్పుడు సరిపోద్ది. ఏమైనా చప్పగుంటే మళ్ళీ సరిపోదండి. మీకు ఉప్పు సరిపోదు. మళ్ళీ అప్పుడు మీరు యాడ్ చేసుకున్న అంత కలవదు. సరిగ్గా ఉండదు. ఇప్పుడే వాటర్ మాత్రం చాలా కొంచెం ఉప్పగానే ఉండాలండి. చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మటన్‌లో కూడా వాటర్ ఎక్కువ ఉంటది కదా! కొంచెం టైం పడతది. అలానే హైలో పెట్టేయమాకండి. సిమ్‌లోనే పెట్టుకొని వేపుకోండి. వాటర్ మాత్రం చాలా ఎక్కువ వస్తదండి మటన్‌లో మాత్రం. చూడండి ఎంత వాటర్ వస్తుంది కదా! అలా చూసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడేమైనా టేస్ట్ చూసుకొని కొంచెం స్పైసీ లెవెల్ తక్కువ ఉంటే మాత్రం వేసుకోండి. ఏం కాదు. అలా కొంచెం దగ్గరకొచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలండి సిమ్‌లో పెట్టేసుకొని. చాలా బావుంటదండి బిర్యానీ. చాలా టేస్ట్ అయితే నాకు చాలా బాగొచ్చింది ఈరోజు కూడా. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇంకేం ఇప్పుడు యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే అన్నీ మ్యాగ్నేట్ చేసినప్పుడు యాడ్ చేసుకున్నాను కదా! ఇంకేం అవసరం లేదండి. ఇక అన్నీ ఇలా రైస్ ఏసుకొని వాటర్ ఏసుకోవడమేనంతే. అంతే. కావాలంటే పైనుంచి నెయ్యి వేసుకోండి మీరు. నేను ఆల్రెడీ నెయ్యి వేశాను. కొంచెం ఎక్కువే వేశాను. సరిపోద్ది. చూడండి వాటర్ ఏమో 1 గ్లాస్ ఏసుకున్నాను ఇప్పుడు. మామూలు మటన్ కుక్కర్ పెట్టడానికండి ఇది.
ఈ కుక్కర్ పెట్టినంత ఇదయ్యేలోపు నేను మా పాపకు కూడా ఫుడ్ చేసేసానండి. తర్వాత పెరుగు చట్నీ కూడా నేను రెడీ చేసేసాను. ఈ విజిలొచ్చినంత సేపు. అంతే కదండీ! ఇంకా విజిలొస్తదని చూసుకోకుండా ఉండకుండా మనం వేరే పనులుంటే అవి చేసుకుంటే అవి కూడా అయిపోతాయి. అప్పటికి ఇది కూడా అయిపోద్ది. చూడండి విజిల్ పెట్టేసుకుంటున్నానిప్పుడు. ఈ విజిలొచ్చినంత సేపు నేను చెప్పాను కదండీ! ఆ పనులు చేసుకున్నాను. చూడండి ఎప్పుడైనా కుక్కర్ ఓపెన్ చేసినా మాత్రం విజిల్ తీసేయండి. చూడండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూడండి. చాలా మెత్తగా అవుతదండి మటన్ పీస్ అని. చాలా టేస్ట్ ఉంటది. సాల్టు, కారం అన్నీ బాగా పట్టి చాలా బావుంటది. ఇది బాగా కలిపేసుకోండి. వాటర్ మాత్రం చూసుకొని ఏసుకోండి. నాకు తెలిసి ఇది 1 గ్లాస్ వాటర్ ఉంటది. నేను ఇంకో 2 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేశానండి. సరిపోద్ది. ఇంకెక్కువ యాడ్ చేసుకోండి. అలాగైతే మరీ ముద్దగా అయిపోద్ది. బిర్యానీ అనేది పొడి పొడిగా రాదు. మెత్తగుండాలి, పొడి పొడిగుండాలండి బిర్యానీ. అప్పుడే బావుంటది. నేను మొక్క మీకిలా తుంచేసి చూపించాలనుకున్నాను గానీ కుదరలేదండి. చాలా వేడిగుంది. అప్పుడే కదా ఇంక తీశాను కుక్కరు. కానీ సమ్ పీసెస్ మాత్రం మెత్తగా అయిపోతాయండి. మీరేమో ఆ డౌట్ పడవసరం లేదు కుక్కర్ పెట్టిన తర్వాత. నాటుకోడి, మటన్ ఇవేవైనా కుక్కర్‌లో పెట్టేస్తే బావుంటదండి. మెత్తగుంటే తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటది. చిన్న పిల్లలు ఎవరున్నా సరే బాగా ఈజీగా తినేస్తారు. చికెన్ మాత్రం అవసరం లేదండి. చికెన్ ఆల్రెడీ మెత్తగానే ఉంటదది. ఇంకేం కుక్కర్ పెట్టవసరం లేదు. నార్మల్‌గా వండేసుకుంటే సరిపోద్ది. నేను గోంగూర చికెన్ కూడా పెట్టానండి నా రెసిపీస్‌లో. ఒకసారి చూడండి చూడని వాళ్ళు. గోంగూర చికెను, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై కూడా పెట్టాను. చూడండి. ఇది మటన్ పులావ్ మాత్రం సెకండ్ టైమ్ అండి పెట్టడం. చూడండి వాటర్ ఏసుకోండి. ఇది 2 గ్లాస్ వాటర్ అండి. ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాను. మినరల్ వాటర్ వేసి ఉంచేసానండి. అలా వేసేసాను ఆ గిన్నెతోని. తర్వాత కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ ఉంటే 4 అవసరం లేదు 3 విజిల్స్ ఉంటే సరిపోద్ది. చాలా మెత్తగుంటది. మెత్తగా పొడి పొడిలాడుతూ చాలా బావుంటది. నాకైతే బాగొచ్చింది. చూడండి అయిపోయింది. ఇక ఓపెన్ చేసుకుంటున్నాను నేను కుక్కరు. విజిల్ మాత్రం తీసేయండి. విజిల్ తీసేసి ఒకసారి చూడండి. తీయగానే నాకు మొత్తం ఆవిరొచ్చేసిందండి పైకి. కొంచెం వీడియో చూడండి కొంచెం క్లారిటీగా ఉండదు. కలుపుతుంటే మాత్రం ఆవిరి ఎక్కువొస్తుంది. చూడండి ఎంత బాగొచ్చింది కదా! చాలా మెత్తగా అయ్యింది నాకు మాత్రం. అడుగు కూడా ఎక్కడ పట్టలేదండి. చాలా బాగొచ్చింది బిర్యానీ అనేది. నేను చేసేవి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. నేను ప్రతి కీ పాయింట్ మీకు చెప్తూనే వచ్చాను. అలా నేను చెప్పినట్టు అలా ఫాలో అవ్వండి. చాలా టేస్ట్‌గొస్తది. చూడండి ఇలా పైకి కలుపుతుంటే ఆవిరొచ్చేస్తుందండి. అందుకే ఇక్కడ క్లారిటీ లేదు వీడియో. నేను మసాలాలు, కారాలు అవేమి ఎక్కువ వేయలేదండి. చిన్న పిల్లలు కూడా తినేసేటట్టు ఉందండి నేను చేసే బిర్యానీ. చూడండి నాకు ఫైనల్‌గా ఇలా వచ్చిందండి. మొత్తం కలిపాను. అడుగు నుంచి కలుపుకొనొచ్చాను. ఎక్కడా నాకు మాడలేదు. చాలా బాగొచ్చింది. నేనైతే దీంతో పెరుగు చట్నీ చేసుకుంటున్నానండి. నాకదే ఇష్టం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.